Welcome to the last land of India. This is Dhanushkodi. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో వచ్చేసి రామేశ్వరం టూర్లో భాగంగా డే 2 అనమాట. డే 1లో అయితే మనం రామేశ్వరంలో దర్శనం చేసుకొని, టెంపుల్ దర్శనం చేసుకొని బోటింగ్ కూడా చేసాం. అలాగే ఇప్పుడు డే 2లో కూడా ఎర్లీ మార్నింగ్ అయితే మనం సన్ రైజ్ చూసి అలాగే బోటింగ్ చేసి ఇప్పుడైతే ధనుష్కోడిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు మీరు రామేశ్వరం వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే నా ఛానల్లో ఓపెన్ చేసి అయితే చూడండి. అలాగే పాత వీడియోలు కూడా చూడండి, నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఇక ఈ రామేశ్వరం కంటే ముందు నేనైతే కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం టెంపుల్ని అలాగే మధురై టెంపుల్ని కూడా దర్శించుకున్నాను. ఇవన్నీ టెంపుల్ లైన్గా దర్శించుకుంటూ వచ్చి ఇప్పుడైతే రామేశ్వరం అయితే దర్శించుకున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ అయితే చూడకపోతే మాత్రం లింక్ అన్ని బయోలో ఇస్తాను, ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. ఈ వీడియో మొత్తం అయిపోయాక అయితే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మీరు కార్లో వస్తే మాత్రం ఈ ధనుష్కోడికి అయితే ఈజీగా చేరుకోవచ్చు. లేదంటే మాత్రం మనకి రామేశ్వరంలో ఈజీగా ఆటోస్ అయితే లభిస్తాయి. ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, మనకి బస్సెస్ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ తిప్పి చూపించవు, డైరెక్ట్ ధనుష్కోడి వచ్చి మళ్ళీ ధనుష్కోడి నుంచి రామేశ్వరం అయితే రిటర్న్ వెళ్ళిపోతాయి. సో మీరైతే ఫ్యామిలీ కానీ ఓ 10 మెంబర్స్ అలా ఉంటే మాత్రం ఒక ఆటో అయితే హైర్ చేసుకోండి. మనిషికి 150 రూపీస్ అయితే చెప్తారు, 100-120లో అయితే వచ్చేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో చూసి అయితే మాట్లాడుకోండి. ఇవన్నీ తిప్పి చూపిస్తారు, ఒక 8-10 ప్లేసెస్ అయితే తిప్పి చూపిస్తారు వాళ్ళైతే. సో మీరు అన్నీ తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడుకొని అయితే మీరు ఆటో అయితే హైర్ చేసుకోండి. ఈ రామేశ్వరం టు ధనుష్కోడి వెళ్ళే రోడ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రెండు వైపులా సముద్రం ఉండి మధ్యలో నుంచి అయితే స్ట్రైట్గా ఈ రోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మీరు రామేశ్వరంలో టిఫిన్ కానీ టీ కానీ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకొని రండి. లేకపోతే ఇక్కడ టిఫిన్స్ కానీ మీకు ఏం అవైలబుల్లో ఉండవు. సో మీరు ఏమైనా టిఫిన్ కానీ లంచ్ కానీ చేసేది ఉంటే మాత్రం రామేశ్వరంలో చేసుకొని కంప్లీట్ చేసుకొని అయితే రండి ఇక్కడికి వస్తే మాత్రం. ఈ ధనుష్కోడి అనేది ఇండియాకి లాస్ట్ రోడ్డు. ఇక్కడ నుంచి ఇండియా రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే సముద్ర మార్గంలో. మీరు కనుక రామేశ్వరం వస్తే మాత్రం కంపల్సరీగా ఈ ధనుష్కోడిని అయితే విజిట్ చేయకుండా అయితే రిటర్న్ వెళ్ళకండి. ఎందుకంటే కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ ఈ ధనుష్కోడి అయితే. ప్రతి ఇండియన్ ఈ ధనుష్కోడి గురించి అయితే తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రళయ విధ్వంసం అలాంటిది. ఇక్కడైతే 2 సముద్రాలు అయితే కలుస్తాయి కాబట్టి ఇక్కడైతే సముద్ర సంగమంగా పిలుస్తారు. ఇక్కడ హిందూ మహాసముద్రం అలాగే బంగాళాఖాత సముద్రం 2 సముద్రాలు సంగమిస్తాయి కాబట్టి ఇక్కడైతే స్నానం చేస్తే చాలా పుణ్యం అని చాలామంది అయితే నమ్ముతారు. కానీ ఇక్కడ జరిగిన ప్రళయం మాత్రం తట్టుకోలేనిది ధనుష్కోడి ప్రజలకైతే. ఇక్కడ ధనుష్కోడి నుంచి ఒకప్పుడు శ్రీలంకకు అయితే ట్రేడింగ్ అయితే జరుగుతుండే. శ్రీలంక నుంచి ధనుష్కోడికి, ధనుష్కోడి నుంచి శ్రీలంకకు అయితే ట్రేడింగ్ అయితే జరుగుతుండే. కాకపోతే 1964లో జరిగిన ఒక ప్రళయం అయితే ఈ ధనుష్కోడి రూపురేఖల్ని మార్చేసింది. ఇక్కడ నివసించే వారి జీవితాలను కూడా మార్చేసిన ప్రళయం అదైతే. 1964 డిసెంబర్ 22న అయితే ఈ ధనుష్కోడిని అయితే మర్చిపోలేని రోజుగా గుర్తుంచుకుంటారు వీళ్ళు ఇక్కడ నివసించే ప్రజలైతే. ఎందుకంటే అదే రోజు సునామీ అయితే ఈ ధనుష్కోడిని మొత్తం తుడిచిపెట్టేసింది. ఆ ఒక్క విషాద సంఘటన వల్ల తన జీవిత విధానాన్ని మార్చుకున్న ఊరు ఈ ధనుష్కోడి అయితే. అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళు చేతులెత్తి మొక్కిన దైవం, అక్కడ వాళ్ళు ప్రయాణించడానికి ఏర్పాటు చేసుకున్న రైల్వే స్టేషన్తో సహా ఒక్క సునామీతో మొత్తం కొట్టుకుపోయి అక్కడ ఉన్న ప్రజలందరూ అనాథలైన రోజు అది. ఇక ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ పబ్లిక్ అయితే ఎక్కువ నివసించరు. కొంతమంది అయితే ఉంటారు, చేపల వేట కోసం ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు అయితే వేసుకొని అక్కడే కొంతమంది అయితే స్టే చేస్తూ చేపల వేటనైతే కొనసాగిస్తూ ఉంటారనమాట. ఇంకొంతమంది అక్కడే సముద్రంలో దొరికే చిన్న చిన్న వస్తువులతో పూసలు, దండలు అన్నీ అల్లుకొని అక్కడికి వచ్చే టూరిస్టులకైతే అమ్ముతూ వాళ్ళ జీవన విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక ప్రజెంట్ అయితే మనం ధనుష్కోడి గురించి అలా తెలుసుకుంటూ మనమైతే ధనుష్కోడిలోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ మీకు చర్చ్, అప్పట్లో ధ్వంసం అయిపోయిన చర్చ్, రైల్వే స్టేషన్ అవన్నీ చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది అయితే. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తుంటే నాకు ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. లేకపోతే నాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది, నా వీడియోస్ చాలామంది అయితే చూడట్లేదు కాబట్టి. ఇంత కష్టపడి వీడియోస్ చేసినా అని చూడట్లేదు, లైక్ చేయట్లేదు. అందుకోసమే నాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అయినా సరే నా ప్రయత్నాన్ని మాత్రం ఆపను నేనైతే.
కాకపోతే కొంచెం మీ సపోర్ట్ కూడా తోడుంటే నాకు ఇంకొంచెం బూస్టింగ్గా అయితే ఉంటుంది. అందుకోసం మీ సపోర్ట్ అయితే కోరుతున్నాను. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా 3 పిల్లర్లు నిలబడ్డట్టయితే అప్పట్లో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఇది. కానీ ఇప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది అన్న ఆనవాళ్ళు కూడా లేనట్టుగా ఉంది. అసలు అప్పట్లో అలా రైల్వే స్టేషన్ ఎలా ఉండేదో తెలుసుకుందామని నేనైతే అక్కడ దాకా వెళ్ళి చూశాను. పదండి ఇంకాస్త దగ్గరికి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ ఎలా నిర్మించారో మనమైతే తెలుసుకుందాం. నాకైతే దూరం నుంచి చూస్తుంటే మాత్రం మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో మాత్రమే నిర్మించినట్టుగా అయితే కనిపిస్తుంది. అందులో ఎక్కడ ఒక చిన్న ఇటుక కానీ సున్నం కానీ ఏమి కనిపించట్లేదు. పెద్ద పెద్ద గణేట్ రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అంత బందోబస్తుగా నిర్మించినా కానీ ఒక్క అలకి కొట్టుకుపోయిందంటే ఆ సముద్రంలో వచ్చిన సునామీ తీవ్రత ఎలా ఉందో ఇప్పుడైతే నాకైతే అర్థమవుతుంది. ఇదే ఒకప్పటి ధనుష్కోడి రైల్వే స్టేషన్. ఇక ఈ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఇక్కడ నివసించే వాళ్ళైతే చిన్న చిన్న దేవాలయాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. పదండి ఇప్పుడు ఆ దేవాలయం అయితే మనం కూడా దర్శించుకుందాం. ఇక్కడ చూస్తున్న దేవస్థానం అయితే అక్కడ ఉన్న బోర్డు మీద పేరు అయితే శ్రీ రాజకాలమ్మ దేవాలయం అని అయితే రాసింది. తమిళ్లో రాసింది, అలాగే ఇంగ్లీష్లో రాసింది. ఇక దాని పక్కనే మనకైతే శివాలయం దర్శనం ఇస్తుంది. శివాలయంలో రాముడు, హనుమంతుడు అందరూ ఉన్నారు. శివునికి పూజ చేస్తున్నట్టుగా అయితే ఈ శివాలయం అయితే ఉంది. ఇక అలా శివాలయాన్ని దర్శించుకొని కొంచెం సైడ్కి వస్తే మనకైతే వినాయకుడు అయితే మూషిక వాహనదారుడై కనిపిస్తున్నాడు. ఇక అలా వినాయకుడిని దర్శించుకొని కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మళ్ళీ శివలింగం అయితే ఉంది. ఈ శివలింగం అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది 2 కళ్ళతో. దానికి శివలింగానికి ఎదురుగా అయితే మనకి నంది విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇక అలా దేవాలయాన్ని దర్శించుకొని కొంచెం బయటికి వస్తే అక్కడైతే పాదాలు అయితే దర్శనమిస్తున్నాయి మనకైతే. ఇక అలా పాదాలని దర్శనం చేసుకొని మళ్ళీ కొంచెం సైడ్కి వెళ్తే మనకైతే నాగదేవతల విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. ఇక అలా అక్కడ రైల్వే స్టేషన్ని మరియు అక్కడ ఉన్న దేవతలందరినీ దర్శించుకొని రోడ్డుకి యువతల వైపు సముద్రపు ఒడ్డుకు వస్తే ఇక్కడ మనకైతే పాడుబడ్డ ఇండ్లు అలాగే ఒక చర్చ్ కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చర్చిని కూడా చిన్న చిన్న రాళ్ళు అలాగే ఇటుకలతో సున్నంతో నిర్మించారు. అయినా సరే ఆ సముద్రం దాటికి తట్టుకోలేక ఈ చర్చ్ కూడా కూలిపోయింది. ఈ చర్చ్ ఒక్కటే మాత్రమే కాదు, అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా అన్నీ కూలిపోయాయి. చూస్తున్నారు కదా ఈ చర్చ్ పరిస్థితి ఎలా ఉందో. మొత్తం అప్పట్లో వచ్చిన సునామీకే కొట్టుకుపోయింది ఇదంతా.
ఇక అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఇండియాకి లాస్ట్ రోడ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే అక్కడ నుంచి అయితే ఇండియాకి ఉన్న రోడ్ భాగం అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఏమున్నా సరే సముద్ర మార్గమే. ఇక ఇక్కడైతే చేపల వేట అయితే కొనసాగుతుంది. వలలో పడ్డ చేపలన్నీ అయితే వాళ్ళైతే ఒడ్డుకైతే తీసుకొస్తున్నారు. ఇక అక్కడే ఉన్న పక్కన ఉన్న ట్రక్స్లలో అయితే లోడ్ చేసుకొని విలేజ్కి తీసుకెళ్ళి అయితే వాళ్ళైతే చేపలను అయితే సేల్ చేస్తారనమాట. ఇక్కడైతే రోడ్డుకి రెండు వైపులా సముద్రమే ఉంటుంది. రెండు సముద్రాల మధ్యలో ఒక స్ట్రేట్ లైన్లో అయితే రోడ్ అయితే నిర్మించబడి ఉంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. రామేశ్వరం వచ్చిన ప్రతి టూరిస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చి కంపల్సరీ ధనుష్కోడిని అయితే విజిట్ చేసి వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనమైతే విభీషణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ రాముడు అయితే శ్రీరాముడు యుద్ధంలో గెలిచాక విభీషణ్కి అయితే పట్టాభిషేకం చేశాడు కాబట్టి ఇక్కడైతే విభీషణ టెంపుల్ అయితే నిర్మించబడి ఉంది. ఇప్పుడు మీకు ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన స్టోన్ కూడా ఉంటుంది. రాక్షసరాజు అయిన రావణాసురుని తమ్మునికి మన భారతదేశంలో పట్టాభిషేకం చేసి దేవస్థానం ఎందుకు నిర్మించారంటే రామరావణ యుద్ధంలో రాక్షసుని వైపు కాకుండా రాముని వైపు అదే న్యాయం వైపు ధర్మం వైపు విభీషణుడు నిలబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధం ముగిశాక అయితే రాముడు అయితే ఇక్కడ విభీషణునికి పట్టాభిషేకం చేసి దేవస్థానాన్ని అయితే నిర్మించాడనమాట. ఈ దేవస్థానానికి వెళ్ళే రోడ్డు కూడా చూశారు కదా ఎంత అందంగా ఉందో. రెండు వైపుల నీళ్ళు మధ్యలో రోడ్డుతో ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డుకి ఎండింగ్లో అయితే మనకి దేవస్థానం అయితే దర్శనం ఇస్తుంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇప్పుడు మనమైతే. కాకపోతే టెంపుల్ లోపల ఇన్సైడ్ అయితే మనకి కెమెరా నాట్ అలౌడ్, అందుకోసం వీడియో ఏం తీయలేదు. మళ్ళీ దర్శనం చేసుకొని అయితే ఎంబడి బయటికి అయితే వచ్చేసాను. మీరు ఒక ఆటో హైర్ చేసుకొని ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ అయితే తిరిగి చూడొచ్చు. చెప్పాను కదా 150 అలా అడుగుతారు ఆటో వాళ్ళు అయితే. కాకపోతే 100-120లో అయితే వచ్చేస్తారు మీరు కొంచెం ఎక్కువ మంది ఉంటే, ఒక 10 మెంబర్స్ వరకు ఉంటే. సో మీరు చూసుకొని అయితే మాట్లాడుకోండి ఆటో వాళ్ళని అయితే.
ఇక ఇక్కడ టెంపుల్ని దర్శించుకొని ఇక్కడే దానికి టెంపుల్కి ఆపోజిట్లో మనకైతే రామసేతు నిర్మించిన స్టోన్ అయితే ఉంటుంది, నీళ్ళపై తేలే స్టోను. అక్కడికైతే వెళ్ళి ఆ స్టోన్ని కూడా దర్శించుకుందాం ఇప్పుడు మనమైతే. కాకపోతే ఇక్కడ సరౌండింగ్స్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి అయితే ఆ వ్యూస్ కూడా చూడండి. ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు రామేశ్వరం టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూపిస్తాను ఇప్పుడు మీకు అది కూడా నేను. ఇక ఇందాక చెప్పాను కదా నేను, వానరసేన మొత్తం కలిసి రాముని కోసం రామసేతు నిర్మించిన రాయి అయితే ఇక్కడ ఉందని చెప్పి. ఇదే ఆ రాయి, నీటిపై ఎల్లప్పుడూ తేలుతూనే ఉంటుంది ఈ రాయి అయితే. ఈ రాయితోనే ఒక సమయంలో అయితే వానరసేన మొత్తం కలిసి రామసేతు అయితే నిర్మించారు. ఈ రాయి ఇలా తేలుతుంది కాబట్టి అప్పట్లో రామసేతు నిర్మించడం సాధ్యపడింది. లేకపోతే వేసిన రాయి వేసినట్టు లోపలికి వెళ్ళిపోతే మాత్రం నిర్మించడానికి కాకుంటుండే. అందుకోసమే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు అయితే ఈ రామసేతుకు నిర్మించిన రాయిని మాత్రం మొక్కేసి తలపై పెట్టుకొని అయితే దర్శనం చేసుకుంటున్నారనమాట. ఇక ఇప్పుడు మనం అక్కడ విభీషణ టెంపుల్ని అలాగే అక్కడ నీటిపై తేలే స్టోన్ని దర్శించుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అయితే మనకి ఇండియాకి ఎంతో పేరు తెచ్చిన ఒక గొప్ప వ్యక్తి నివసించిన ఇంటికైతే వెళ్ళబోతున్నాం. కాకపోతే ఇప్పుడు ఆ ఇంట్లో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ నివసించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చేసి ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చిన బహుమతులన్నింటినీ ఆ ఇంట్లో ఎంతో క్షేమంగా కాపాడుకుంటూ ఉంచారు. పబ్లిక్ అందరు చూడడానికి ఒక మ్యూజియంలో అయితే మార్చేసి ఆ ఇంటిని అయితే నెలకొల్పారు. ఆ ఇల్లే అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఒకప్పుడు మనకి ఎంతో గొప్ప రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారి ఇంటిని అయితే ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాం. ఈ ఇంట్లో మీరు ఎటు చూసినా అబ్దుల్ కలాం గారు సాధించిన విజయాలే కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఎంతో కష్టపడి సాధించిన విజయాలన్నీ ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ చూస్తున్నాయని చాలా చిన్న చిన్న వస్తువుల్లా కనిపించవచ్చు. కాకపోతే ఆయన జీవితాంతం కష్టపడ్డ కష్టం విలువ ఈ ఇల్లు. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం, రామేశ్వరం వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఇంటిని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ ఉన్న బహుమతుల్ని చూస్తుంటే ఈయన ఒక్కడే ఇన్ని గానం ఎలా సాధించాడబ్బా అన్న విచిత్రమైన అనుభవం అయితే కలిగింది నాకైతే.
ఒకసారి అక్కడ ఉన్న అవార్డ్స్ని అయితే చూడండి. అక్కడ ఉన్న ఏ ఒక్క అవార్డు అయినా సరే ఒక మనిషి సాధించాలంటే తన జీవితకాలం మొత్తం పెట్టేయాల్సి ఉంటుంది. అంత కష్టపడ్డా సరే అందులో నుంచి ఒక్క అవార్డు సాధించగలమనే నమ్మకం అయితే మనకైతే లేదు. కాకపోతే ఆయన ఆయననే ఎంత కష్టపడ్డాడో కానీ అన్ని అవార్డ్స్ అయితే సాధించాడు. అసలు ఆయన కష్టపడ్డ కష్టం విలువ అయితే ఈ అవార్డ్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది మనకైతే. ఇక అక్కడ అబ్దుల్ కలాం గారి ఇంటిని అయితే చూసుకొని అక్కడ నుంచి పక్కనే ఉన్న పంచముఖి హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకున్నాం ఇప్పుడు మనమైతే. ఇక్కడ పంచముఖి హనుమాన్ విగ్రహం అయితే చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. ఎంతో ఎత్తులో చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ పంచముఖి హనుమాన్ విగ్రహం అయితే. ఇక అక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్తే మన తెలంగాణ ఎక్స్-సీఎం అయిన కేసీఆర్ గారు అయితే మొత్తం ఫొటోస్ అయితే నిండిపోయాయి. మొత్తం గ్యాలరీ మొత్తం మన కేసీఆర్ గారి ఫోటోలే ఉన్నాయి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మన తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ గారి ఫోటోలు తమిళనాడులో అలా ఒక టెంపుల్ లోపల మొత్తం కనిపించడం. ఇక ఇక్కడితో అయితే మన రామేశ్వరం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే మనం తంజావూరు టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక ఇక్కడ రామేశ్వరం నుంచి అయితే డైలీ ఒక ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది తంజావూరుకి అయితే. అది కూడా ఈవినింగ్ 5:50కి అయితే అవైలబుల్లో ఉంటుంది. నైట్ 12 o'clock అయితే మనకి తంజావూరులో అయితే దించుతుంది. ఇక మిగిలిన ట్రైన్స్ అయితే ఉన్నాయి కానీ అవి వీక్లీ ట్రైన్స్, వీక్లీ వన్స్ అయితే ఉంటాయి. నేనైతే బస్ తీసుకున్నాను, రామేశ్వరం బస్ స్టాండ్కి వచ్చి బస్ అయితే తీసుకున్నాను. కాకపోతే మనకు రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి అయితే తంజావూరుకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్లో లేవు. సో ఫస్ట్గా అయితే ముందుగా మనం రామేశ్వరం నుంచి పుదుకొట్టాయికి అయితే బస్ అయితే తీసుకోవాలి. పుదుకొట్టాయి బస్ స్టాండ్లో దిగేశాక అక్కడ నుంచి అయితే మనకి తంజావూరుకి అయితే ఎవ్రీ 5 minutesకి అయితే ఒక బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మనం తంజావూరు టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.